ఫస్ట్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేసింది ఏంటంటే వాట్ అన్ యాక్టర్ ఈజ్. సంస్కారవంతమైన సినిమాలు తీస్తారని ఒక అపవాదం ఉంది నా మీద. మీ స్కిన్ టోన్ ఎలా అండి? ఇలా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామూలుగా అంటే వీకు టర్మరిక్ నై కాస్మెటిక్ టైపా ఎలా అంటే ఇలానే గట్టిగా రవ్వేసి వెళ్ళిపోయింది. ఇది నాకంటే మణి శర్మ గారికి బాగా సూట్ అయినట్టుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ రోజు కోసం దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కృష్ణప్రసాద్ నా కుటుంబ సభ్యుడు. రియలీ బాటమ్ ఆఫ్ మై హార్ట్. కృష్ణప్రసాద్ ఎన్నో ఆదిత్య 369 లాంటి సినిమాలు తీసి ఎంతో జర్నీ చేసి ఇవాళ ఎంతో అంటే ఈ జర్నీలో అతను పొందిన కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు అది నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి. ఎందుకంటే సడన్గా ఆనందం అంటే దిస్ సక్సెస్ వాస్ నాట్ ఈజీ, అది నేను చెప్పదలుచుకున్నా ఫర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఇవాళ అంటే ఒక దశలో ఎట్లా ఉంటుందంటే మనిషికి ఇంకా కష్టాలు తప్ప ఏముండవేమో అన్న క్రమంలో ఒక హోప్ ఇట్ మేక్స్ రియలీ టోటల్ కథ మార్చేశారు. ఇవాళ నుంచి నాకు తెలిసి సక్సెస్ఫుల్ తప్ప ఏమీ ఉండవు. కృష్ణప్రసాద్ ఐ విష్ ఎవ్రీబడి. మీతోటే స్టార్ట్ చేద్దాం. నిజానికి నాతో స్టార్ట్ చేస్తాడేమో నానితోటి అనుకున్నాను. నానిలో ఇప్పుడు నాని అంటే నా అంటే సెల్ఫిష్నెస్, నీ అంటే హ్యాపీనెస్, షేరింగ్ థింగ్. సో హీ హస్ షోన్ బోత్ ద షేడ్స్ ఇన్ దిస్ ఫిల్మ్, నా అండ్ నీ. ఒక యాక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్గా అష్టాచమ్మా వేస్తే ఆల్మోస్ట్ 8 పడ్డది. అలా వెళ్ళిపోయాడు, తారాపథానికి దూసుకెళ్ళిపోయాడు. ఏ హీరోకైనా సక్సెస్ అనేది ఒక మార్క్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను అనడానికి లేదు, కానీ ఫస్ట్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేసింది ఏంటంటే వాట్ అన్ యాక్టర్ ఈజ్. అది నిజంగా ఒక యాక్టర్ జీవితాంతం, ఎందుకంటే చాలా ఫైట్లు బాగా చేశాడు, యుద్ధాలు బాగా చేశాడు, అవన్నీ వాళ్ళు చేయరు, అది మనకు తెలుసు. అట్లా డైలాగ్ బాగా చెప్పాడు, ఎస్ ఈజ్ అన్ యాక్టర్. పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చాడు, వాడు నటుడు. సో 2 షేడ్స్ని అద్భుతంగా పోషించి ఈ స్టోల్ ది షో. అలా అంటే అదృష్టం. అంటే ఇంకా ఇప్పుడే అంటున్నా, ఇంతకు ముందే చాలా ముందు రావాల్సింది, వద్దులే ఇప్పుడే కరెక్ట్ ఏమో. అన్ని సక్సెస్లు ఒకసారి వస్తే ఆ టేస్ట్ మజా ఉండదు. సబర్ కా ఫల్ జరా మీఠా హోతాయని, బోత్ అచ్చి మీఠీ సక్సెస్. అండ్ హీరోయిన్లు ఎరగతీసి అవతల పడేశారని ప్రపంచం అంతా అనుకుంటున్నారు. బోత్ ద హీరోయిన్స్ బ్యాలెన్స్డ్ అన్నమాట. నాని లాంటి వాడిని బ్యాలెన్స్ చేయాలంటే మినిమం 2 హీరోయిన్లు ఉండాలి. అండ్ వాట్ మోర్, ఇంకా క్రూ గురించి ఏం చెప్పినా, ఎందుకంటే సక్సెస్ ఈజ్ సచ్ ఎ థింగ్ దట్ ఇవాళ ఈ ఆనందం కోసం మనం ఎంత ఎవరి కళ్ళలో చూసినా, ఎవరి మొహంలో చూసినా ఆనందం, ఆ తాలూకా ఆ ఫ్రాగ్రెన్స్, ఎస్ ఇట్ గివ్స్ అస్ లైఫ్. మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా దిస్ ఈజ్ అవర్ ఆక్సిజన్. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే సక్సెస్ అయితే తీరాలి, ఎందుకంటే మనం బతకాలి ఇక్కడ, మనం ఎంతోమందిని బతికించాలి. నౌ మై ఓనర్ ఆఫ్ ద షిప్ గురించి మాట్లాడా కృష్ణప్రసాద్. సంబడి సెడ్ ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ షిప్ అండ్ ప్రొడ్యూసర్ సెడ్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ బై. సో నౌ ఐ షుడ్ సే ఐఎమ్ ప్రౌడ్ విత్ మై మోహన్ కృష్ణ. అమెరికా నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చాడు అతను, నేను సినిమా తీద్దామని. వండర్ఫుల్, మంచి స్క్రిప్ట్ ఉందన్నాడు. గుడ్, మీరు చాలా ప్రధాన పాత్ర అన్న, సంతోషం. నీకేం కావాలన్నా ఓ ప్రొడ్యూసర్ని ఇవ్వండి అని. ఓ మై గాడ్. సో ఎనీహౌ విత్ హిస్ టాలెంట్, జస్ట్ ఐ వాస్ జస్ట్ బిహైండ్ హిమ్, రదర్ aside him. With his own talent, he proved today a classical director. That's what I want. He comes and he himself classified into a sector. చాలా అంటే మంచి సినిమాలు, ఆరోగ్యకరమైన సినిమాలు, గర్వపడే సినిమాలు తెలుగు వాళ్ళు పర్టికులర్గా తీస్తాడని నాకు తెలుసు. అదే చేస్తున్నాడు. అంతకన్నా అతని గురించి చెప్పడం కూడా. సో మా మణి గారు
ఎందుకు మనీ ఇస్ సో బ్యాక్ రావాలి, కావాల్సిందే మనీ. వై మనీ ఇస్ దేర్? కమ్ కమ్ కమ్, రండి రండి. ఆయన ప్రామిస్ చేశాము, ఆయన సార్ ఒకసారి మా చేతి చూపించండి. థ్యాంక్ యూ సార్. ఎవడెన్ని సినిమాలు తీసినా మనీ కోసమే. అండ్ మణి గారి గురించి ఎందుకు చెప్పాలంటే, మణి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు. తెలుగు ఇండస్ట్రీలో చితక్కొట్టి బాధేసి వాయించేసి ఇవన్నీ సంగీతపరమైనగా నేను చెప్పేది. వాయించడం అంటే ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్తున్నారు. అది అంటే మళ్ళీ ఒక ఆక్సిజన్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. ఇంకా వెనకాల మా వింద అందంగా, ఆయన లావుగా ఉన్న అమ్మాయిని హీరోయిన్ సన్నగానే చూపిస్తాడు. అలాగా మార్తాండ్ వెంకటేష్ గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, మిగతా వెనకాల సరంజామా అంతా ఒక అద్భుతమైన సక్సెస్ని ఇవాళ వెన్నెల కిషోర్, ఎస్ ఏడాత్రం అడగాడు, వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా రాశారు. వెన్నెల కిషోర్ అంటే కొత్త వెన్నెల కిషోర్. ఇంకా అంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదు. నేను కూడా అన్నట్టు నేను కూడా ఇందులో ఉన్నా. ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ ఆర్ టీమ్. విజయం వెనక ఉండే ఆ స్మైల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందని ఇప్పుడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ప్రతి సినిమాకి ఇలాగే కష్టపడి పనిచేస్తున్నాము. బట్ టుడే యాక్చువల్లీ ఫర్ దిస్ ఫిలిం సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ రియల్లీ గ్రేట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, ఎస్పెషలీ ఫర్ మై డైరెక్టర్ అండ్ ఆల్ ద టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ Nani and all both Niveda and Surabhi. It was great working with them. And Barni Garu was like, it was a great అంటే లొకేషన్లో కానీ అక్కడ కానీ అంటే ఇక్కడ కూడా ప్రతి క్షణం నవ్విస్తారు. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎనర్జీ ఫర్ అస్ అండ్ ఐ లవ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. Mani Gar music, it was ultimate actually. There was another melody for this year. And thanks for this opportunity. మోహన్ కృష్ణ సార్ ఫర్ ద అమేజింగ్ ఆపర్చునిటీ సార్. దర్శనం రాసినందుకు, అది నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. వాల్యూస్ చాలా బాగుంటుంది, నన్ను బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నాన్నగారి గురించి ఏంటంటే, నా లక్కీ చాము ఆల్మోస్ట్ ప్రతి సినిమా హిట్టే, ఆల్మోస్ట్. ఇంకా నివేద గురించి క్యాతి బేబీ స్ట్రాంగ్ డెబ్యూ, ఆల్మోస్ట్ ఫస్ట్ బాల్ నో బాల్ 6 ఫ్రీ హిట్ నీ హబ్బో. ఇంకా సురభి గురించి ఏం చెప్పాలి వేరే నాన్నగారు, ఆమె గురించి ఏముంది, మంచి లక్ ఇచ్చాము, ఎక్స్ప్రెస్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ఆమెకి యాక్చువల్లీ ఒకసారి అడిగాను, యాక్చువల్లీ సురభి గారు ఏమనుకోకండి, ఒక చిన్నట్టు అడుగుతాను, మీ స్కిన్ టోన్ ఎలా అండి, ఇలా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, మామూలుగా అంటే వీక్ టర్మరిక్ నై కాస్మెటిక్ టైపా ఎలా అంటే, ఇలానే గట్టిగా నవ్వేసి వెళ్ళిపోయింది, ఏం మాట్లాడాల. అదేంటి అలా మాట్లాడి వెళ్ళిపోయింది. సరే ఏదో జనాన్ని చూసే వాళ్ళందరూ ఏదో నేను జోక్ వేసాను పడిపోయింది అనుకుంటాను కానీ నేను మేనేజ్ చేశాను. బట్ ఇప్పటికి తెలియదు ఎలా అని. ఇంకా శ్రీముఖికి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. ఆ తర్వాత ఆడియోలో తెలిసింది నాకు, ఆమె ఎంట్రీకి అరుపులు, ఫస్ట్ అరుపులు, తర్వాత కొంచెం సీరియస్ అయ్యేసరికి వాళ్ళు కూడా సరే సీరియస్ క్యారెక్టరా అని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. సో అలా వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఫిలిం అండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ. నేను యాంకరింగ్ చేయొద్దు, అట్లీస్ట్ ఈ ఒక్కరోజు కూర్చోవాలి, ఎంజాయ్ చేయాలి అనేసి నన్ను ఎంత కంఫర్టబుల్గా చూసుకున్నందుకు. అండ్ అలాగే మోహన్ కృష్ణ సార్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ దిస్ రోల్. అండ్ అలాగే నాని, అసలు నీతో కాంబినేషన్ సీన్సే లేవు, అసలు ఒక్క సీన్ కూడా లేదు. బట్ స్టిల్ టు యూ టు ప్లే ఒక డ్యూయల్ రోల్ ఫస్ట్ టైం కాబట్టి చూడడం, ఇట్ వాజ్ ఆల్ మామూలుగా లేదు. అసలు ఒక నానిని చూడడమే చాలా ఎక్కువ, ఇది 2 నానీస్ని చూడడం అసలు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఐ ట్రీట్. అండ్ అంతేకాకుండా ఐ హ్యావ్ టు సే దిస్, నివేత వాజ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని నేను అన్నాను, ఎందుకంటే నేను నీతో కాంబినేషన్ సీన్స్ చేశాను కాబట్టి. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ, ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మూవీ ఎవరన్నా అంటే ఇట్స్ డెఫినెట్లీ నివేత. అండ్ ఐ లవ్డ్ యూ ఇన్ ద మూవీ. మీ అందరికీ నమస్కారం. నేను మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రసాద్ సార్ ఫర్ మేకింగ్ సచ్ అన్ అమేజింగ్ ఫిల్మ్ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. నా 2 సినిమాలో పెద్ద హిట్స్
చేసేదానికి. Success leads to success. So really happy that both the films are hits, and it gives me immense happiness to be a part of this team, Gentlemen. And I thank Mohan sir for being a creative friend, for being a musical friend, and for guiding me throughout this entire journey. And it's been magical, you know, the entire filmmaking process has been magical. And Vinda sir, thank you so much for making me look like a Barbie doll. That's what everyone's been saying, and I think the credits go to you and my makeup team. Thank you so much. And Nani, my favorite Jay, you've been amazing. Yeah, it was lovely sharing screen space with you, and hope to work with you again and again in the future. So it's been phenomenal, you know, the entire journey. And thanks to Mani Sharma Garu for giving me such a beautiful melody, Chali Gali Chudu. It's been one of my favoriteest song ever. I just love the song, so thank you so much. And thank you for picturizing it so beautifully, Vinda sir, you know. It's like a dream. And yes, Niveda, you did a fabulous job, and it was lovely working with you. And the entire team, Srini. What, Srini? I mean, I'm going to miss the entire team, and thank you so much. And Srimukhi, you did a wonderful job too. Just couldn't take my eyes off you, you know, your performance. So thank you all, thank you so much, and please keep watching, Gentlemen. Thank you. ఇందాక కొంచెం లేట్ అయిందండి. సినిమాలో లాస్ట్ 10 మినిట్స్లో ఎక్కువ ఉంటుంది పాట నాది. ప్రెస్ మీట్లో కూడా లాస్ట్ 10 మినిట్స్ వస్తే చాలా అనుకుని క్షమించగలరు. ఈరోజు జో వచ్చుతా షూటింగ్ ఉంటే ఆర్ఎఫ్సి నుంచి వస్తాను. అండ్ కార్లో వస్తుంటే ముందు ఆటో మీద June 17th విడుదల జెంటిల్మెన్ అని ఒక హోర్డింగ్ కనిపించిందండి. నేను నా మైండ్ ఒక 8 years బ్యాక్కి వెళ్ళింది. అలా సిటీలో హోర్డింగ్స్ చూస్తానని, కానీ నాని పోస్టర్ కళ్ళజోడు పెట్టుకుని ఇటువంటిదే చూస్తానని, కానీ ఇంత ఫ్యూచర్ ఉంటుందని కానీ ఎప్పుడు అనుకోలేదు. అండ్ టుడే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మమ్మల్ని అప్పుడు లాంచ్ చేసిన మోహన్ కృష్ణ గారు సినిమాలో మళ్ళీ మేము చేయడం, అండ్ యాజ్ అన్ యాక్టర్గా అందరికీ అంత మంచి పేరు రావడం, ముఖ్యంగా నానికి తన యాక్టింగ్ స్కిల్స్లో నెక్స్ట్ లెవెల్ని ఈ సినిమాలో చూపించారు. అండ్ అగైన్ మోహన్ కృష్ణ గారు కొత్త జానర్ అటెంప్ట్ చేసి ఆయన మంచి స్టోరీ టెల్లర్ అని ఆయన నిరూపించుకున్నారు. అండ్ ఎక్సలెంట్ కో స్టార్స్ ఇక్కడ నివేద, సురభి అండ్ శ్రీముఖి అండ్ వినయ్ వర్మ గారు వీళ్ళందరూ ఉన్నారు. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరూ రీఎంట్రీ అంటున్నారు. శ్రీదేవి మూవీస్ కూడా ఈ సినిమాతో మంచి హిట్ రావడం అండ్ కొత్త ఉత్సాహాన్ని పొంది ముందుకెళ్తుందని అనుకుంటున్నానండి. ఎలాగా ఈ సినిమాలో నాకు ఫస్ట్ సినిమాలో నేను ఎవరితో అయితే మొదలెట్టిన భరణి గారితో వాళ్ళందరితో మళ్ళీ 8 years తర్వాత ఈ జర్నీ ఇంత లాంగ్గా ఇంత హ్యాపీగా సాగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఏం మాట్లాడాలో తెలీదు. సక్సెస్ మీట్లో ఉన్నాం కాబట్టి సక్సెస్కి కారణమైన వేరే మనుషులకి ఇచ్చేస్తాం. Abilities and giving me this character, Mr. Krishna Prasad, and it was fun working with you and getting beaten up by Nani in the film. Why did you have to put salt on wounds, Srini? Anyway, it was great working with you. Thank you. నేను అసలు I've been thanking everybody, Andy, and there's also a complaint that I thank people too much, but I don't mind. మీరందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా, because this film has become what it is because of word of mouth predominantly, and thank you all so much for spreading the good things about the film and the good about the film. Thank you all so much. And actually I would like to thank each and every one of them. I will take some time. Krishna Prasad sir, thank you so much. This film wouldn't have happened without you, sir, of course. Mohan sir, thank you so much. Promise me that you will be taking more and many more movies like Gentlemen, because people need to see more of you. And yeah, I know you get to do more films. I'm going to talk about okay. Vinda sir, thank you so much. People are seeing it. People know. I mean, we don't even have to like talk more about it. Thank you so much for portraying Gentlemen the way it is. Thank you.
thanks to Marthan Garu. Thank you so much for working your magic at the editing table. We know how much went through there. Thank you. Thanks to Srimuki for all those kind words. Thank you, Surabhi, being a wonderful, wonderful co-star. I was in love with her after seeing the Kodaikanal portion. Thank you so much for that. Nani, thank you, Nani. Thank you so much. I have so much more to say, but I'll just stop there. మీరందరికీ థ్యాంక్స్, ప్రెస్కి థ్యాంక్స్ ఫర్ డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్ ద ఫోటోగ్రాఫర్స్, థ్యాంక్స్ టు our makeup department, hairdressers, drivers, everybody. Thank you all so much for working together as a team. Suresh garu, thank you. Mani garu, నేను యాక్చువల్లీ అసలు ఆఫ్టర్ ద ఆడియో లాంచ్ తర్వాత నేను హోటల్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ ఏడిస్తే ఉంటున్నాను, బికాస్ ఐ వాజ్ లైక్, హౌ డిడ్ ఐ ఫర్గెట్ మణి గారు దేర్. థ్యాంక్ యూ మణి శర్మ గారు ఫర్ కమింగ్ బ్యాక్ విత్ దిస్ ఆల్బమ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత అద్భుతంగా చేశారు, అండ్ టుడే he's sitting there in the background only, but he deserves to be here, right here. And thank you for the best compliment I got that I wanted to share with Mani Sharma garu was, one audience came running to me after the first show. Manamandram kalisi we saw the first show in Prasad's. After that, there was one of this audience who came running up and saying, "Chala bagundi film, andi okay." But after that, he said the background score became a character in the film. It felt like a character in the film, and as we saw each of these actors perform, we were waiting for the background score to begin. So that was one compliment I really personally enjoyed, and I wanted to convey that to him. Thanks to the entire team, and thank you all for coming, taking your time and coming here. Enjoy the evening. Thank you. I never expected Srini could pull this role the way he did, pull this off the way he did. I kind of, why not? I'll tell you. I was very confident because the first day నేను మోహన్ సార్తో కలిసినప్పుడు మోహన్ సార్ చెప్తే ఉంటున్నారు, శ్రీని మీకు శ్రీని తెలుసా, శ్రీని ఇప్పుడు వస్తున్నారు, శ్రీని చూడు, శ్రీని ఇస్ దిస్, శ్రీని దట్. I was like, okay, now I have to meet this Srini. So he came in, he was like, hi. I was like, hi. And yeah, that was my first meeting with Srini. And then as soon as I spoke to him, I knew how genuinely beautiful a person he is. And thank you so much, Srini, for the kind of support you gave me. And I have to credit all these people for మీరు ఇంత బాగా క్యాథరిన్ గురించి మాట్లాడుతున్నారంటే I'll have to credit all these people right here. And thank you all so much once again. Thank you. ఇందాక భరణి గారు అన్నట్టు సంస్కారవంతమైన సినిమాలు తీస్తారని ఒక అపవాదం ఉంది నా మీద. అది పోతుందేమో ఎప్పుడు నాకు భయంగా ఉంటుంది. అది కొంత పోగొట్టాలని కూడా ప్రయత్నించాను, ఎందుకంటే నాకు సంస్కారవంతంగా తీస్తాడు, సంసారపక్షంగా తీస్తాడు, సెన్సార్ పక్షంగా కూడా తీస్తారని ఒక అపవాదం ఉంది. సో అందుకనే యూ సర్టిఫికేట్ ఇచ్చారనుకుంటా. బట్ యా, సినిమా అనేది చాలా అర్థవంతమైన మీడియం అని, దాన్ని ఏ జానర్ తీసుకున్నా కూడా అది ప్రేక్షకుల యొక్క సమయాన్ని, వాళ్ళ డబ్బుని విలువిచ్చేది ఇలా ఉండాలని నేను కోరుకుంటానండి. అయితే నేను అంతకుముందు తీసిన సినిమాలని కొంచెం మానవ సంబంధాలు, సాత్వికమైన అంశాలు ఉండడం వల్ల ఇలాంటి సినిమా నేను తీస్తానని బహుశా ఎవరు ఊహించి ఉండరు. కానీ ఈ అవకాశాన్ని నాకు ముందర ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే జయాపజయాలకు అతీతంగా ఆయన నన్ను నమ్మి ఈ కథ మీరు చేస్తే బాగుంటుంది, ఆ కథ నా దగ్గర తీసుకొచ్చింది కృష్ణప్రసాద్ గారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది కథ రచయిత ఆర్ డేవిడ్ నాథన్ గారు. ఈ కథ సినారియో డేవిడ్ నాథన్ గారిదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. హీఈస్ ద ఆ ప్రయాణం డేవిడ్ నాథన్ గారితో ప్రారంభమైంది. హీఈస్ ద ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ రచయిత అనేవాడు మొదటి హీరో సినిమాకి. కాబట్టి డేవిడ్ నాథన్ గారు ఆయన ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. ఈరోజు మనతో కలవడానికి రాలేకపోయారు ఆయన వేరే కారణాల వల్ల. డేవిడ్ నాథన్ గారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత ఇంకా ఈ సినిమాలో పనిచేయడము వాళ్ళ క్రూ నేను నెమ్మదిగా చెప్పాను 1 by 1. బట్ నాని 2008లో అష్టాచమ్మాతో నానిని నేను పరిచయం చేయడం జరిగింది. నాకు నాని పరిచయం అయ్యాడంటే బెటర్ ఏమో, నేను పరిచయం చేశానంటే. ఎందుకంటే మంచి నటులు అనేవాళ్ళు నేను ఎప్పుడు అష్టాచమ్మ బ్రేక్ ఇచ్చారండి, నానికి ఇంట్రడ్యూస్ చేశారండి, ఇలాంటి నేను నమ్మనండి. నాని నేను శ్రీని అయినా నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నానికి శ్రీనివాస్ అవసరాలకి అష్టాచమ్మ ఎంత అవసరమో అష్టాచమ్మ కూడా వాళ్ళిద్దరూ అంతే అవసరం, కాబట్టి వాళ్ళు తగిలారు నాకు. ముఖ్యంగా నాని, ఎందుకంటే చాలామంది అప్పుడు గ్రహించలేదు కొంత, కానీ నెమ్మదిగా గ్రహించింది ఏంటంటే డెబ్యూలో అలాంటి పాత్ర చేయడం, అంత వైవిధ్యం ఉన్న పాత్ర చేయడము, అన్ని రకాలైన షేడ్స్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ ఒకసారి మీరు రివైండ్ చేసి 2008లో అష్టాచమ్మ చూడండి, దీనికంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి అష్టాచమ్మలో.
అది కేవలం కామెడీ అని అనుకుంటాం కానీ యాక్చువల్లీ కామెడీ చేయడం చాలా కష్టం. ఒకే సినిమాలో రొమాన్స్, హాస్యము, ఒక రకమైన దొంగ దర్పం అన్నీ చూపించగలగడం అనేది చాలా కష్టము. అండ్ అన్నీ సో అప్పుడే నేను ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ నానికి శ్రీనికి నేను ఒక ఈమెయిల్ పెట్టాను, మీరిద్దరూ స్టార్ మెటీరియల్, మీరిద్దరూ ఖచ్చితంగా స్టార్స్ అయి తీరుతారని. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాని, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీని. అండ్ శ్రీని స్టార్ ఇంకొంచెం ఎదిగి డైరెక్టర్ కూడా అయిపోయాడు. సో ఐఎమ్ సో ప్రౌడ్, స్టార్ డైరెక్టర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీని. అండ్ నాని చాలామంది ఒకటి చెప్తుంటారు, ఏమండి కష్టాలు ఉన్న దర్శకుడికి నాని ఛాన్స్ ఇచ్చాడండి అని. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ నాని ఫర్ నాట్ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఈ కథ నేను చెప్పినప్పుడు భలే మగాడు ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఎవడే సుబ్రహ్మణ్యం అనే స్లీపర్ హిట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి నాని ఎన్నో ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కున్నాడు ఆ సినిమా తర్వాత. ఆ సినిమా చూస్తే నాకు చాలా గర్వపడ్డాను నానిని చూసి. ఆ టైంలో ఒప్పుకున్న కథ ఇది. అంటే ఒక విజయంలో ఉన్నప్పుడు ఒప్పేసుకోవడం, ఆ ఒరవడిలో ఒప్పుకోవడం కాదు. ఒక హిట్ వచ్చింది కదా పర్వాలేదులే, మోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టము, ఆయన ఏదో కష్టాల్లో ఉన్నారు, ఒక ఛాన్స్ ఇద్దాము టైప్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎప్పుడు నానికి ఉండదు. అప్పుడు ఇది నిజంగా రిస్కీ స్టోరీ నాని ఒప్పుకోవడం అనేది. అది అందుకని ఐ వాంట్ థ్యాంక్ యూ నాని. అండ్ ఐ అప్రిషియేట్ యువర్ గట్స్. చాలామందికి ఆ ధైర్యం ఉండదు. కథను నమ్మే వాళ్ళకి, దర్శకుడి పట్ల ఒక నమ్మకం ఉండే వాళ్ళకి ఉండే ధైర్యం అది. సో నాని, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అదే యాటిట్యూడ్ నాని కొనసాగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొనసాగిస్తాడు కూడా. అతను నాకు బాగా తెలుసు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఒకటి కాబట్టి ఐ నో హిమ్ ఇన్సైడ్ అవుట్. And then of course I had the privilege of working with some of the best talents. Of course Nivetha Thomas. తనని కలవడానికి నేను చెన్నైలోకి తన ఇంటికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే ఐ థాట్ ఈమెయే క్యాథరిన్, ఇంకా కథ చెప్పడం కేవలం ఫార్మాలిటీ, చెప్పాలి, చెప్పిన తర్వాత ఆమెను ఒప్పించాలి అని అనుకోవడం జరిగింది. లక్కీగా తనకు కూడా కథ నచ్చింది. తనకి పరీక్షలు ఎలా మాన్పించాలి, ఫెయిల్ అయినా కూడా పట్టించుకోకుండా ఎలా చేయించాలి అనే ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. దానికి కృష్ణప్రసాద్ గారు చాలా సహకరించారు. సో నివేత, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ జాయ్. అండ్ ఇది కూడా చెప్తున్నాను మళ్ళీ, మంచి యాక్ట్రెస్ని తెలుగు సినిమాకి ఇండస్ట్రీకి పరిచయం చేశారండి. ఇదంతా కాదండి, నివేత థామస్కి ఈ సినిమా ఎంత అవసరమో ఈ సినిమాకి నివేత థామస్ కూడా అంతే అవసరం కాబట్టే ఇది జరిగిందని నేను భావిస్తాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ నివేత. అండ్ సురభి ఈజ్ I have a very, very important thing to say. Surabhi is a complete artist. She is not just an actor, and she's a wonderful musician, Amai, and she's a painter also. And Kodaikanallo shooting ni nenu enta enjoy chesano. మా ఇద్దరి మ్యూజిక్ గురించి నాకు వెస్ట్రన్ క్లాసికల్ అంటే చాలా ఇష్టము. మొట్టమొదటిసారిగా నా జీవితంలోనే వెస్ట్రన్ క్లాసికల్ అంత అప్రిషియేట్ చేసే వ్యక్తి నేను సురభిని చూశాను. అండ్ షీఈస్ అ బ్రిలియంట్ వండర్ఫుల్ పియానో ప్లేయర్, బాగా పాడుతుంది. అండ్ షీ ఆల్సో స్కెచెస్. అండ్ షీఈస్ అ లెఫ్ట్ హ్యాండర్, విచ్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హర్. అండ్ సురభి తప్ప ఈ పాత్ర నా దృష్టిలో ఇంకెవరు న్యాయం చేసేవాళ్ళు కాదు, ఐశ్వర్య పాత్ర. అండ్ షీ ఈజ్ సో బిలీవబుల్. అండ్ ఆ అమ్మాయి కమిట్మెంట్ కానీ, ఆ భాష నేర్చుకున్న తపన కానీ, తెలుగు భాష నేర్చుకోవాలి. ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరి మధ్యలో సీన్ చేస్తున్నప్పుడు వెనకాల ఒక అతను అడిగాడు, ఏమండి ఇద్దరు తెలుగు అమ్మాయిలేనా అని. కాదు, ఇద్దరు కాదంటే, అదేంటండి మరి తెలుగు అంత బాగా మాట్లాడిస్తున్నారు అని. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ షోన్ బై సురభి అండ్ నివేత. అండ్ థ్యాంక్ యూ సురభి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ and for making Aishwarya look so believable and so beautiful. Thank you so much. I will be grateful to you always. And నాకు అర్థమైంది శ్రీముఖి ఎంత పాపులరో. నాని నన్ను తర్వాత దెప్పాడు కూడా, సార్ మాకంటే శ్రీముఖి గురించి ఎక్కువ మాట్లాడారు మీరని. బట్ శ్రీముఖి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఆఫ్ కోర్స్ మై టెక్నికల్ క్రూ ఈజ్ ఆల్వేస్ అ డిలైట్. విందా ఈజ్ లైక్ మై బ్రదర్. మేము ఇద్దరు మా సినీ ప్రయాణాన్ని కలిసి ప్రారంభించాం గ్రహణంతో. నేను ఎప్పుడు అంటూ ఉంటాను విందా నా కళ్ళని. సో హీ ఆల్వేస్ సీజ్ వాట్ ఐ వాంట్ టు సీ వితౌట్ ఎనీ ఎక్కువ చెప్పక్కర్లేకుండా నాకేం కావాలో తనకు కనబడుతుంది. అండ్ మార్తాండ్ గారు, యాక్చువల్లీ లక్కీ చాముల గురించి చెప్తారు. మార్తాండ్ గారు నా లక్కీ చామ్. నేను ఎంతో ఇష్టపడిన సీన్ కూడా సినిమా కోసం నిర్దాక్షిణ్యంగా కట్ చేయగలిగే ఏకైక ఎడిటర్ ఆయన. నా డైలాగులు కూడా మార్తాండ్ గారు కట్ చేస్తే నాకేం బాధ ఉండదు, బికాజ్ హీ డస్ ఇట్ ఫర్ ద రైట్ రీజన్. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా యొక్క లాస్ట్ 30 నిమిషాలుకి హీరో యాక్చువల్లీ మార్తాండ్ వెంకటేష్ గారు. ఆ లాస్ట్ 20 నిమిషాలు 10 నిమిషాలు ఆయన ఇంటికి వెళ్ళి ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చి రీకట్ చేసి దానికి ఒక షేప్. ఆ 10 నిమిషాలు ఈ సినిమాకి ప్రాణం. ఆ 10 నిమిషాల్లో ఆడియన్స్ అంతకుముందు చూసింది చూడకూడదు, ఒకవేళ చూస్తే దానికి ఒక కొత్త అర్థం ఉండాలి అని
స్పష్టంగా సామాన్య ప్రేక్షకుడుగా అర్థమయ్యేలాగా ఎడిట్ చేసినందుకు మార్తాన్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ గారు చాలా ప్రయత్నం చేశారు సినిమాని తప్పించుకోవడానికి. లాస్ట్ మినిట్లో కూడా నేను వెళ్ళిపోతాను సార్, నాకు కుదరదు సార్, ఆయన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ కదా మరి. కానీ ఫైనల్లీ ఐ పుల్డ్ హిమ్ ఇన్. థ్యాంక్ యూ రవి, ఇట్స్ ఆల్వేస్ ఎ జాయ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా నాకు కొత్త స్నేహితులు వినయ్ వర్మ, ఆయన థియేటర్ సూత్రధార్ అని ఆయన చాలా మంచి థియేటర్ గ్రూప్ నడుపుతారు. ఆ థియేటర్, నాకు థియేటర్ అంటే ఇష్టం ఉండడం వల్ల ఆ గ్రూప్ ద్వారా ఆయన నాకు పరిచయం అవ్వడము. ఆయన తెలుగు నేను అంత బాగా మాట్లాడినారు కానీ సినిమాలో ఆయనే డైలాగ్స్ ఆయనే డబ్బింగ్ చెప్పారు. సో అంత కమిటెడ్ యాక్టర్ ఆయన. సో వినయ్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ వెనెల్ కిషోర్, వాట్ ఎ జాయ్ టు వర్క్ విత్ హిమ్, అబ్సల్యూట్ జీనియస్ ఆఫ్ అన్ యాక్టర్ అండ్ గ్రేట్ ఇంప్రవైజర్ అండి. ఈ దర్శనం పాత్ర నేను రాసినా కూడా దానికి చాలా చిన్న చిన్న తలుకు బెళుకులు యాడ్ చేసి ఒక అద్భుతమైన జీవాన్ని పోశారు వెనెల్ కిషోర్ గారు. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. అండ్ నా ముఖ్యంగా ఈ వేదిక మీద నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా కృతజ్ఞత చెప్పాలి. సురేష్ గారు నా దృష్టిలో ద రియల్ హీరో ఆఫ్ ద ప్లానింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ కోట సురేష్ గారు. ఒకసారి నిలబడండి మీరు. సాధారణంగా కో డైరెక్టర్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడము, బట్ ఆయన చేసిన ప్లానింగు నేను అనుకున్నట్టు తీయాలి నా తపనంతా ఆయన పడి ప్రతి లాస్ట్ మినిట్ వరకు ఆయన పడిన తపన ఎప్పటికీ మర్చిపోలేను సురేష్ గారు. మెనీ థ్యాంక్స్ టు యూ. ఇచ్చిన మనిషి అండ్ భయంకరమైన హిట్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఆ పాటలు వింటూ ఇలా ఈ వ్యక్తి ఎలా ఉంటారా అని అనుకునే కొంత వ్యక్తులు అనుకుంటాం మనం, అలాంటి వ్యక్తి ఆయన. కానీ ఆయనతో గడిపిన ప్రతి మ్యూజికల్ సెషన్ కూడా నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేను. మా ఇద్దరికి మొహమ్మద్ రఫీ పాటలు అంటే ఇష్టము. మేము పాటలు పాడుకుంటూ ఆయన ఇప్పటికీ హార్మోనియం మీద వాయించి పాటని కంపోజ్ చేస్తారు అలా చైర్లో కూర్చుని. సో అన్ అబ్సల్యూట్ మ్యూజికల్ జీనియస్ మనీష్ గారు. అండ్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు మణి శర్మ గారు ఇచ్చినట్టు ఎంత తపన పడ్డారో, ఎన్ని లైవ్ సెక్షన్స్ చేశారో, ఎన్ని స్ట్రింగ్ సెక్షన్స్ చేశారో, ఎంత ఆయన తపన పడ్డారో నాకు తెలుసు, బికాజ్ నేను ప్రత్యక్షంగా చూశాను. సో థ్యాంక్ యూ మణి శర్మ గారు. మీరు వేది మీదకి నేను రాను అన్న మాట ఇచ్చినందుకు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాను. కానీ అన్నిటికంటే సెంటర్ స్టేజ్లో మీరు ఉండాలి. సో ఈ సినిమాని ముఖ్యంగా ఇందాక నివేద చెప్పినట్టు కేవలం మా పబ్లిసిటీ వల్ల కాకుండా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చాలా తెలివైన వాళ్ళు, సంస్కారవంతులు, చాలా కొత్తదనాన్ని ఎప్పుడు చాలా విశాల హృదయంతో ఆస్వాదిస్తారో ఆహ్వానిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. నేను అంటే కథాపరంగా ఎప్పుడు మంచి కథ, మంచి సినిమా తీయాలని చేస్తున్నాను. ఎక్కడో ఒక్క సినిమా మాత్రం మిస్ అయ్యాను తప్పితే, అనగనగా అమ్మాయి తీసుకున్నా, నేను మిత్రుడు తీసుకున్నా, డెఫినెట్లీ మంచి సినిమాలండి. అవి ఆడకపోవడానికి కారణాలు ఉండొచ్చు, బాగా అనుకున్నట్టుగా బాగా తీలేకపోవచ్చు. అంతకుముందు ఆదిత్య 369, వంశానికి ఒక్కడు ఇవి మాట్లాడుతున్నారు, కానీ ఊయల ఒకటి చాలా మంచి సినిమా, మలయాళం ఫిలిం. మంచి సినిమాల కోసం చాలా ప్రయత్నించాను. పోతే ఇప్పుడు ఒక మంచి కథ విన్నాను అన్నప్పుడు మోహన్ కృష్ణ గారు తెలుగుగా ఆయన రైటర్, ఆయనే కథ మాటలు అన్నీ రాసుకునేవారు. ఆయన్ని అంత ధైర్యం చేసి అడిగాను, ఎప్పటి నుంచో ఈ కథ విన్నానండి, నాకు చాలా నచ్చిన కథ, ఒక్కసారి వినండి, మీకు నచ్చకపోతే పక్కన పెడదాం అన్నారు. వినంగానే దిస్ ఇస్ ద ఫిల్మ్ అని అన్నారండి. దాని తర్వాత ఆయన డేవిడ్ నాథన్, రఘు అంటాం మేము, ఆయన ఎప్పటి నుంచో అది విని దీన్ని ఎట్లయినా చేయాలనుకున్న తర్వాత మోహన్ కృష్ణ గారికి వినిపించడం జరిగింది. మోహన్ కృష్ణ గారికి వినిపించగానే చాలా బాగుంది సార్ అన్నారు. తర్వాత దాన్ని అద్భుతమైన షేప్లోకి తీసుకెళ్లారు. ఆయన కూర్చోబెట్టి మళ్ళీ అరౌండ్ 60% to 75% దాకా ఆయన మొత్తం ఓన్ చేసుకుని చాలా అద్భుతంగా తయారు చేసి మళ్ళీ రైటర్ని పిలిపించి దీస్ ఆర్ ద చేంజెస్ ఐఎమ్ మేకింగ్ అని మా ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పారు. బాగున్నది, చాలా బాగుంది సార్ అన్న తర్వాత అప్పుడు నాన్నగారు చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. ఇమ్మీడియట్గా ఆయన వింటాం. ఇందాక చెప్పినట్టు ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన ఐ థింక్ ఒక 3 weeks తర్వాత మేము వినిపించడం జరిగింది. నిజంగా ఆయన వెంటనే ఆయన విని సార్ నాకు భలే మగాడే ఉంది. దాని తర్వాత కృష్ణగాడి వీరప్రమ గారు, అప్పటికి పేరు టైటిల్స్ లేవనుకోండి. ఆ తర్వాత నేను డిసెంబర్ నుంచి చేస్తానన్నారు. కరెక్ట్గా ఆయన డిసెంబర్ నుంచే, మేము December 2nd నుంచి స్టార్ట్ చేశారు అనుకున్నట్టుగా. ఇవాళ ఈ సినిమా నాకు ఒక పెద్ద కంబ్యాక్ అండి. ఇక నుంచి డెఫినెట్గా నాకు పెద్ద ఎనర్జీ ఇచ్చింది ఇది. అలాగే నాకు పేరున నాకు ఇవాళ మీ కళ్ళ ముందున్న పాత్రికేయులు ఎంత పాజిటివ్గా ఒక ఎనర్జీని ఇచ్చారు. అట్లాగే నాతో నేను ఈ 20 సంవత్సరాలు ఒక బ్లాక్ షేడ్లో ఉన్నప్పుడు వల్ల తను చాలా ఇబ్బంది పడ్డా కూడా ఏ రోజు నన్ను ఏది అనలేదు. ఇవాళ ఆ సక్సెస్ నాకు తెలిసి అతను ఎంజాయ్ చేస్తున్నట్టుగా నేను కూడా ఎంజాయ్ చేయట్లేదు, నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. నాకు తెలుసండి వాట్ ఈజ్ అనేది, మనీ అనేది. అలా నిజంగా అంతలా నన్ను నమ్మాడు. ఆ నమ్మినందుకు నిజంగానే దిస్ ఇస్ ఓన్లీ రిటర్న్ ఫర్ హిమ్. అండ్
నాని గారు వీళ్ళందరూ ఏ నాని గారు అద్భుతమైన నటుడు ఎరగదీశాడు ఇవన్నీ మాట్లాడక్కర్లేదండి, అందరికీ తెలిసిన విషయం. చాలా బాగా చేశారు. సురభి వండర్ఫుల్ అండ్ నివేద అన్నీ కరెక్ట్గా మాకు అన్నీ కుదిరినాయండి. మీ అందరి సపోర్టు ఇంత ఉండటం అనేది నిజంగా నేను ఊహించినంత సపోర్ట్ చేశారు. ముఖ్యంగా పాత్రికేయులు, వాట్ ఎవర్ ద మీడియా, డిజిటల్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, చాలా పాజిటివ్, మొదటి నుంచి అలా పాజిటివ్గా రన్ అవుతుంది. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇట్లా టెక్నీషియన్స్ లైక్ విందా గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, ఇవాళ నా డ్రీమ్ మాట. నేను యాక్చువల్గా మాతాడు వెంకటేష్ గారు మేము ఇద్దరం ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితమే చేద్దాం అనుకునేవాళ్ళం. అలాగే రవీంద్ర గారు పెద్ద ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయన కలవటం, అలాగే విందా గారు, పెద్ద టెక్నీషియన్స్, అందరూ ఆర్టిస్టులు, ఇంతమందిని ఉన్నారు. ఇంతమంది మంచి హృదయంతో నాకు చేసినందుకు, ఇలా అందరు సపోర్ట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. అందరూ మాట్లాడేసి లాస్ట్లో మాట్లాడటం వల్ల డిసడ్వాంటేజ్ ఇది. అందరూ మాట్లాడేస్తుంటారు, ఏం చెప్పినా సరే కాపీ కొడుతున్నట్టు ఉంటుంది. నిన్న ఫోన్ చేసి కృష్ణప్రసాద్ గారు రేపు సాయంత్రం సక్సెస్ మీట్ అండి అన్నారు. సక్సెస్ కాలేదనుకుంటారేమో అండి అన్నాను తిరిగి. అంటే సక్సెస్ మీట్లు అనేవి ఎంత కామన్ అయిపోయినాయి అంటే, యాక్చువల్ సక్సెస్ మీట్ ఉంటే డౌట్ వస్తుంది సినిమా మీద. బట్ ఇది సక్సెస్ మీట్ కాదండి, క్లియర్గా చెప్తున్నాం. ఇది థ్యాంక్ యూ మీట్ అంతే. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్లాన్ చేసుకున్న ఒక మీటింగ్. అండ్ ఈరోజు ఆబ్వియస్లీ అంటే నాకు మళ్ళీ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలీదు. సో మా టీం అందరినీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ల్యాగ్ అయింది అనుకుంటే మీరు ఎడిట్ చేసుకోండి. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ మోహన్ సార్. మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సక్సెస్లు ఫెయిల్యూర్లు చాలా ఫిల్మ్స్తో వస్తాయి, కానీ రెస్పెక్ట్ అన్నది మాత్రం ప్రతి సినిమాకి రాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నేను ఇంతకుముందు డబుల్ రోల్ చేశాను సార్, ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేశాను. అది ఎవరికి తెలియదు, జెండాపై కపిరాజ్ అని. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన పేరు అప్పుడు ఆ సినిమాకి రాలేదు. సో ఐ థింక్ ఇది కలిపి నాకు డబల్ వచ్చేసింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇందాక అన్నట్టు నాకు ఫస్ట్ మోహన్ గారు వచ్చి చెప్పిన వెంటనే ఈ రోజు దాకా మీరు యాక్చువల్లీ కృష్ణగాడి వీరప్రేమ గారైనా, లేదంటే భలే కానీ, మారుతి గారు కానీ, హను గారు, నేను ఏ రోజు కూడా ఇంతకుముందు ఫిల్మ్స్ కానీ అలాంటి ఎప్పుడు లెక్కలేదు. ఫస్ట్ మోహన్ గారు నుంచి ఫోన్ రావటమే ఒక తెలియని ఎక్సైట్మెంట్. మళ్ళీ అందరం కలిసి పనిచేసే ఒక కిక్ వచ్చింది. అప్పుడప్పుడు మనం అక్కడక్కడ న్యూస్లో అట్లో ఇట్లో మీరు చెప్పినట్టు రాస్తున్నప్పుడు ఒక కోపం వచ్చేసేది. ఎందుకంటే నేను ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ఇందులో సినిమా కథ నచ్చి ఎగిరి గంతేసి చేయటం అనే యాంగిల్ తప్పితే రెండో యాంగిలే లేదు. అండ్ అదే నిజమైంది కాబట్టి ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీని, మోహన్ గారితో చేస్తున్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో, ఫస్ట్ మోహన్ గారు కథ చెప్పిన వెంటనే నాకు ఆ రోల్ ఎవరు చేస్తున్నారో తెలుసా, శ్రీని అన్న వెంటనే దాని మీద ఇంకా ఒక డబల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే ఒకటి వాడంత క్లోజ్ కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, వాడు అంత మంచి యాక్టర్ అన్నది కూడా పక్కన పెడితే, సెల్ఫిష్ రీజన్ ఏంటంటే మేము ఇద్దరం కలిసి చేసిన ఏమీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు 4వ తయారైంది, 5వ దానికి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ దానికి. సో ఇక భరణి గారు, చాలా చిన్న సీనే కలిసి చేసాం ఇద్దరం. బట్ నేను యాక్టర్గా అంటే ఆ క్లాప్ అసిస్టెంట్గా దూరం నుంచి చూసేవాడిని యాక్టర్స్ని చాలా దగ్గరగా వెళ్ళే ఛాన్స్, వాళ్ళ చేతులకి సెకండ్ ఇవ్వటం కానీ, వాళ్ళని హగ్ చేసుకోవడం కానీ అలాంటి అలవాటు లేదు నాకు. సో నేను యాక్టర్ అయిన వెంటనే మా యూనిట్ అష్టాచమ్మ యూనిట్ మొత్తంలోకి బిగ్గెస్ట్ స్టార్ తనకల్ భరణి గారు. సో నేను దగ్గర నుంచి చూసి హగ్ చేసుకొని క్లోజ్గా మాట్లాడిన యాక్టర్ తనకల్ భరణి గారు. అందుకని నేను ఇంతకాలం సినిమా 8 ఇయర్స్లో నేను ఎంతమంది యాక్టర్స్తో చేసినా సరే భరణి గారిని చూసిన వెంటనే ఒక సినిమా స్టార్ వస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద సపోర్ట్. అన్ని బోల్డన్ని ఫిల్మ్స్ చేశాం కలిసి ఇద్దరం. అండ్ దెన్ మార్తాండ్ గారు, ఈ సినిమాకి అంటే ఒక థ్రిల్లర్కి ఆల్వేస్ ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ లాగానే వి కాంట్ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైం, చాలా క్రిస్ప్గా షార్ప్గా కథ చెప్పాలి. అండ్ ఇలాంటి కథ పర్టికులర్గా జెంటిల్మెన్ కథ చాలా 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 డేంజరస్ ఆ విషయంలో. ఎందుకంటే మా ముందు నుంచి కథ విన్నప్పటి నుంచి అదే డౌట్, ఆ ఆఖరి 10 నిమిషాలు మన కథని బ్యాంగులు, క్లైమాక్స్లు, లేదంటే ఒక ట్విస్ట్లు, లాస్ట్లో ఏమంటారు మంచి క్లైమాక్స్ ఫైటు, అల్యూమినియం ఫ్యాక్టరీలు, అలాంటి సినిమా కాదు ఇది. అండ్ ఆ 10 నిమిషాలు కథలో ఉన్న బిగినింగ్ నుంచి ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆన్సర్ కన్ఫ్యూజింగ్గా ఉండదు, చాలా క్లియర్గా ఉండాలి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ మాకు.
అండ్ అది ఈరోజు అంత క్లారిటీగా మిమ్మల్ని చేరుకుందంటే దానికి కారణం మార్తాండ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ వినయ్ వర్మ గారు ఈ సినిమాలో డేవిడ్ అనే పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ ఆయన్ని సజెస్ట్ చేసినప్పుడు నేను జెన్యున్గా ఒప్పుకుంటున్నా. మోహన్ గారితో నేను అన్నాను, ఆయన సూట్ అవరేమో సార్, ఏంటి నాకు ఆయన ఏం చేశారో తెలియదు, థియేటర్ గ్రూప్ అని అంటే నేను ఇంకో 2-3 వేరే ఆప్షన్స్ చెప్పాను, వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా అని. అండ్ ఈరోజు సినిమాలో ఎవరో ఒక నేను చెప్పిన యాక్టర్లను కనుక పెట్టుంటే ఒక యాక్టర్ డేవిడ్ పాత్ర చేసినట్టుండేదేమో, బట్ ఇప్పుడు ఆయనే డేవిడ్ అన్నంతగా అంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ వినయ్ సార్. అండ్ రవి గారు ఆర్ట్ డైరెక్షన్ అంటే మాది బాహుబలి కాదు కాబట్టి అలాంటి సెటిల్ గిట్లు ఏం లేవు, మీకు వేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మేము. బట్ ఏదైనా ఆఫీస్ కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా చిన్న చిన్న డీటెయిల్స్లోనే ఆర్ట్ డైరెక్షన్ ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసే కొద్దీ జెంటిల్మెన్లో డీటెయిల్స్ దొరుకుతూనే ఉంటాయి. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విందా గారు, ఇందాక బర్ని గారు అన్నట్టు బాలయ్యారు ఈ మధ్య. ఇంతకుముందు ఇంక చాలా అష్టచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. అష్టచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. బట్ లావుతో పాటు నాలెడ్జ్ కూడా పెరిగింది. అంటే 2 ప్యారలల్గా వెళ్ళినట్టున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికీ ఇప్పుడు కథను అర్థం చాలా సటిల్గా ప్లే చేయాలి. అండ్ బ్రహ్మాండంగా ప్లే చేసింది. చూసిన వాళ్ళందరూ కూడా తన గురించి కూడా రాశారు సపరేట్గా. థ్యాంక్ యూ శ్రీముఖి. సురభి, ఐశ్వర్య అన్న పాత్ర చాలా ఇన్నోసెంట్ రోల్ సినిమాలో, చాలా చాలా ఇన్నోసెంట్. అండ్ బేసిక్గా సురభి బయట కూడా చాలా ఇన్నోసెంట్. అంటే నిజంగా చెప్పాలంటే తనకి నిజంగా సురభికి ఏం తెలియదు, మనం ఎంత చెప్తే అంతే. అండ్ నిజంగా అమాయకత్వం ఉంది. ఆ అమాయకత్వమే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవటం వల్లే ఐశ్వర్య అంతగా అందరినీ రీచ్ అవ్వగలిగింది. సో థ్యాంక్ యూ సురభి. అండ్ ఇంకా మా లిటిల్ సూపర్ స్టార్, మొన్నటిదాకా నేను కమల్ హాసన్ అనుకున్నాను, ఇప్పుడు రజనీకాంత్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే విజుళ్ళు పడిపోతున్నాయి. సో ముందు అంటే సినిమా చేసేటప్పుడే ఏదైతే ప్రీ క్లైమాక్స్లో మెయిన్ సీన్ ఒకటి ఉందో, రివీలింగ్ సీన్ అన్నది, ఆ సీన్ చూసిన ఆ షూటింగ్ అప్పుడే మేము అందరం క్లాప్స్ కొట్టేసుకొని హగ్ చేసుకున్నాం. ఫస్ట్ సక్సెస్ మీట్ అక్కడ జరిగింది, ఆ రోజు లొకేషన్లో జరిగింది. దానికి కారణం తను నివేద పెట్టిన ఒక ఎక్స్ప్రెషన్ బేసిక్గా క్లోజప్లో. అండ్ ఈరోజు అష్టాచమ్మ అప్పుడు మోహన్ గారు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారో మా ఇద్దరి గురించి నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా సంబంధం లేకపోయినా సరే ఈరోజు జెంటిల్మెన్ విషయంలో నేను నివేద గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ నివేద ఫర్ ప్లేయింగ్ క్యాథరిన్. అండ్ కృష్ణప్రసాద్ గారు ఈ సినిమా బిగినింగ్లో కలిసినప్పుడు నాకు ఆయన ఇలా కృష్ణప్రసాద్ గారు వచ్చి కలుస్తారన్నప్పుడు నాకు తెలియదు, అంటే ఏమేమి సినిమాలు చేశారు మొత్తం ఫిల్మోగ్రఫీ నాకు తెలియదు. ముందు ఆదిత్య 369 అని చెప్పిన వెంటనే ఒక రెస్పెక్ట్ వచ్చేసింది ఇమీడియట్గా. ఆ రోజుల్లోనే టైం మెషిన్ అలాంటి ఒక కాన్సెప్ట్ని పెట్టి సినిమా తీశారంటే ఆయన టేస్ట్ గురించి చెప్తుంది బేసిక్గా. అండ్ నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ఫస్ట్ నుంచి నాది ఇది సార్ సిచ్యువేషన్, నాది ఇది ప్రాబ్లం, బట్ నా సోర్సెస్ ఇవి, మీరు నమ్మిన దానికంటే మంచిగా సినిమా తీయగలను, మీరే చూస్తారు అని చెప్పి మొత్తం అంటే కవర్ చేసి ఎగ్జాజరేటెడ్గా ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ నేను ఆయన ఎలా అయితే అనుకున్నానో ఆయన ఎలా అయితే చెప్పారో దానికి 3 రెట్లు సినిమా బాగా తీసి మా అందరికీ ఈరోజు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు. అంటే ప్రమోషన్ కానీ పబ్లిసిటీ కానీ ప్రతి చిన్న విషయం టీంలో ఉన్న ప్రతి మెంబర్తో డిస్కస్ చేసి అంత ట్రాన్స్పరెంట్గా మళ్ళీ సినిమాలు చేద్దాం. అండ్ మనీష్ శర్మ గారి గురించి అందరూ చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు, నేను ఏం చెప్పను. ఒక్క నిమిషం సార్, అందరూ ఒకసారి మనీష్ సార్ వైపు చూడండి. అండ్ కెమెరాలు కూడా కుదిరితే అటు తిప్పండి. నేను మనీష్ శర్మ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను. ఇది నాకంటే మనీష్ శర్మ గారికి బాగా సూట్ అయినట్టుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు కాదు, ఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు విజిల్ పట్టడం నేను థియేటర్లో చూశాను. అండ్ అది కేవలం మనీష్ శర్మ గారికి మాత్రమే పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ విష్ నేను
అంటే మీతో చేసేసిన తర్వాత అంటే నేను ఎప్పుడు ఇంద్ర సమరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు చేయాలనుకోలేదు, బట్ చేయాలనిపిస్తుంది సార్ మీ ఆర్ఆర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి. టీం అందరినీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు డే అండ్ నైట్ మేమందరం ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని ఫోటోలు, ఇన్ని ఫ్లాష్లు, ఇంత రెస్పెక్ట్ ఇవన్నీ మాకు దక్కుతున్నాయి అంటే దానికి బ్యాక్ అసలు రియల్ హీరోస్ వాళ్ళే. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ, మన మేనేజర్లు మొత్తం టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీడియా. ఏ సినిమా అయినా సరే నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేవాడిని, ఇది కేవలం ముఖస్థుతి కోసం, ఈరోజు ప్రెస్ మీట్ కోసం అని చెప్పట్లేదు. నాకు చాలామంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, కష్టమేమో ఇలాంటి ఇండస్ట్రీ అంటే, బ్యాక్గ్రౌండ్ అన్నది బేసిక్గా మనం చేసే పని. ఆ పనిని అప్రిషియేట్ చేసే మన చుట్టూ ఉండే మీడియా, ప్రెస్, ప్రేక్షకులు, ఇంతకు మించిన బ్యాక్గ్రౌండ్ ప్రపంచంలో ఏదీ లేదు. అండ్ ఎందుకంటే నేను అన్ని సినిమాలకి అన్ని విషయాలు, లేదంటే ఏ ఆర్టికల్ అయినా ఒక యాక్టర్ గురించి మాట్లాడేటప్పుడు నేను చదువుతుంటాను. ఎవరికి తెలియకుండా నన్ను మన అనుకున్నారన్న ఫీలింగ్ మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక మంచి సినిమాని ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, దీన్ని ప్రేక్షకుల దగ్గరికి మేము అనుకున్నంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళినందుకు మీడియా వారందరికీ పేరు పేరున, ప్రింట్ కానీ, టీవీ కానీ, మ్యాగజైన్, ప్రతిదీ, ట్విట్టర్, డిజిటల్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అ లాట్. ఏయ్, ఈ కుర్రాడు ఎవరు, చాలా బాగున్నాడే, మంచి విలేజ్ లుక్ అది. This is a horror come comedy film. There is a patriotism in this film.